మీరు ఇప్పటిదాకా ఎన్ని సినిమాలకు వర్క్ చేశారండి దాదాపు? లెక్క పెట్టలేదు కానీ సార్, చిన్నది ఒకటి ఉంటుంది, పెద్దది ఒకటి ఉంటుంది. అలా చూసుకుంటే ఒక 150 పైన అలా అప్రాక్స్ మేబీ 100 to 1. మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినాయి ఏమున్నాయి వాటిలో? ఇప్పుడు ఇంకా హనుమానే సార్. ఇప్పుడు హనుమానే. అంతకుముందు ఏమన్నా పలానా సినిమా మీరే చేశారా అని అనుకోవాలి కదా. అంటే అది మేబీ పీపుల్కి ఎక్కకపోవచ్చు, నాకు తెలుసు అండి. అది చాలా మంది చూసి కూడా ఉండరు ఇక్కడ తెలుగు ఆడియన్స్. అర్జున్ ద వారియర్ ప్రిన్స్ అని చెప్పి డిజ్నీ అండ్ యూటీవీ ఒక ఫిల్మ్ చేశారు లాంగ్ బ్యాక్. ఇట్స్ ఎక్స్క్లూజివ్ 3D ఫిల్మ్. ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్ అండి. అది ఎక్స్క్లూజివ్ 3D ఫిల్మ్, ద బెస్ట్ ఫిల్మ్ ఫ్రమ్ ఇండియా అండి. అందులో నేను చాలా బిగ్గర్ రోల్స్, మల్టిపుల్ రోల్స్ చేశానండి. మల్టిపుల్ రోల్స్ మీన్స్ ఇట్స్ యాజ్ అ టెక్నీషియన్ గా, అది పైప్ లైన్ డిజైనర్ అంటారు, రిగ్గింగ్ సూపర్వైజర్ అంటారు, ఇలా రకరకాలుగాను చేశాను. ఆ ఫిల్మ్ నాకు ఇప్పటికీ కూడా నాకు అన్ని అలా గుర్తొస్తుంటాయండి, అక్కడెక్కడ ఏం చేసాము ఏంటి అని. అలాగే ఆఫ్ కోర్స్ అల్లాదీన్. నేను బిజినెస్ పెట్టిన తర్వాత షారుఖ్ ఖాన్ సినిమాస్ చాలా చేశానండి ఇక్కడ హైదరాబాద్లో. రైస్, జీరో అండ్ ఫ్యాన్. అంటే నాకు రెడ్ చిల్లీస్ వాళ్ళతో కొద్దిగా అది ఉందండి, నెట్వర్క్ ఉంది. సో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ వర్క్ ఇచ్చారు. అలాగే పద్మావతి చేస్తాను ఇక్కడ. అక్కడ ఉన్నప్పుడు జోధా అక్బరు అవి కొన్ని సినిమాలు ఉన్నాయండి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. అంటే మన బింబిసారా, భీమ్లా నాయక్. ఇప్పుడు ఒక హీరోని వయసు తగ్గించి కూడా చూపించవచ్చా టెక్నాలజీలో? డెఫినెట్ గా అది కొన్ని మన టైగర్ నాగేశ్వరరావు, రవితేజని తగ్గించి చూపించారు. ఇంకా 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 చేయొచ్చండి. ఇంకా అసలు మీది ఇప్పుడు మీ ఏజ్కి నేను ఆఫ్ కాదు, ఇంకా తగ్గించేస్తాను. ఇప్పుడు ఆ టెక్నాలజీస్ చాలా సపోర్టివ్ వచ్చాయండి. అంటే నేను ఇప్పుడు సపోజ్ రైస్ తీసుకోండి, రైస్ మొత్తం డిజిటల్ మేకప్ చేసింది మేమే. మొత్తం ఏజ్ డౌన్ అవ్వకండి, ఐబ్యాక్స్, డబుల్ చిన్ తీయాలి, ఇదంతా కూడా. ఆ టైంలో యాక్చువల్గా నేను ఖైదీ నెంబర్ 150 అని చిరంజీవి గారి ఫిల్మ్ వచ్చింది. వస్తే వాళ్ళు అన్నారు, అదే మేము అది చేస్తాం, రెడ్ చిల్లీస్ వాళ్ళు, మేము అది చేస్తాము, నువ్వు రైస్ చేయని చెప్పి నాకు రైస్ మొత్తం ఇచ్చారు. నాకు అది ఇస్తే బాగుంటారు బాబు, చిరంజీవి సినిమా కదా, నాకు ఇక్కడ సర్కిల్ చెప్పుకోవడానికి బాగుంటుందని. బట్ వాళ్ళు ఇది చేయమని ఇస్తే నేను రైస్ ఫినిష్ చేస్తాను, డిజిటల్ మేకప్ అని. సో అప్పుడే చేసామండి. అది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంటే అసలు డిజిటల్ మేకప్ అన్నది నా కెరీర్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ వెంకటేష్ అప్పుడు పాతది లక్ష్మి అని ఒక సినిమా వచ్చింది, అందులో ఫస్ట్ మేము కొద్దిగా డిజిటల్ మేకప్ ట్రై చేసాం. అది అప్పుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అండి ట్రై చేసాం అది. బట్ ఇప్పుడు చాలా మంది చేస్తారు డిజిటల్ మేకప్. ఉంటే ఆ వ్యక్తి ముందు మేకప్ లేకపోయినా చేసేయచ్చా? డిజిటల్ మేకప్ చాలా మందికి స్టార్ మరి ఇలాగా అలా చూపించలేం కదండి. ఐబ్యాక్స్ కానీ, చిన్ కానీ, ఇవన్నీ కొద్ది మేకప్స్ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా అది ఎంటైర్ ఫిల్మ్ మీద అతనికి చేయాలంటే ఇట్స్ హ్యూజ్ వర్క్ అండి అది. అది మరి వాళ్ళకి ఆ స్టార్ బిజినెస్ ఉంటుంది, ఆ స్టార్ వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ పెడతారండి వాళ్ళు. అది నడుస్తుంటుంటుంది. హనుమాన్ లాంటి సినిమాని మన తెలుగులో తక్కువ ఖర్చు చేయాలంటే సుమారుగా హనుమాన్ కాదు ఎంత ఖర్చు అవుతుంది? ఎంతలో చేయగలరు మీరు? అంటే నేనే మిగతాది ఆర్టిస్టులు అది తీసేయండి. సీజీ వర్క్ కోసం 1 గంటన్నర పాటు సీజీ వర్క్ కోసం వర్క్ పెట్టండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సైఫై ఫిల్మ్ చెప్పారనుకోండి, నాకు ఇష్టమైన జానర్ సైఫై అండి. సైఫై అంటే ఏదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు సపోజ్ ఒక స్పేస్లోనే తీయచ్చు, అసలు ఎర్త్ మీద చూపించక్కర్లేదు. మొత్తం ఈ రూమ్లో మొత్తం షూటింగ్ చేస్తాను, రకరకాల ప్లానెట్స్ చూపిస్తాను, రకరకాల అన్నీ చేస్తాను. అలాంటి ఫిల్మ్ కూడా మనం 3-4 కోట్లు కూడా చేయొచ్చు. అంటే ద స్టోరీ బోర్డ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ ప్రిపేర్డ్ ఉండాలి డిజైనింగ్. చేయొచ్చండి. ఇదే సినిమా ఇప్పుడు గ్రావిటీ ఉందండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంకా ఆస్కార్ అవార్డు, అది ఇంకొక లెవెల్. ఇప్పుడు ఇలా అలా చేయాలంటే ఇక్కడ నాకేం లేదు. నేను ఒకవేళ ఎవరైనా వచ్చి నాకు అలాగే కావాలంటే మరి నా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే 6-7 కోట్లు కూడా ఒప్పించుకోవచ్చు. ఎందుకంటే దాని ప్రకారం నేను డిజైన్ చేసుకుంటాను. గ్రావిటీ కూడా ఎక్కడ మీకు ఎక్కడ ఏ సిటీలు మనకు అవుట్డోర్ యూనిట్స్ ఏం లేవు కదా సార్, అంతా ఒక స్పేస్లో తీసిన సినిమా.